మిరాయి మూవీలో కొంచెం వైబ్ తగ్గిందబ్బా. ఆ వైబ్ తగ్గడం ఏంటో ఒకసారి మరి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, మీరు చాలా ఎక్స్పెక్టేషన్తో వైబ్ సాంగ్ ఉంటుందని వెళ్తున్నారు కదా, ఆ డైరెక్టర్ మళ్ళీ మోసం చేశాడు భయ్యా. వైబ్ సాంగ్ డిలీట్ చేశాడు భయ్యా. ఐఎమ్ అప్సెట్. ఐ మిస్డ్ వైబ్ సాంగ్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఫైన్. రీసెంట్గా నేను మిరాయి చూడడం జరిగిందండి. అందరూ చాలా బాగుంది అంటున్నారు, చాలా చాలా బాగుంది అంటున్నారు. అసలు ఏంటని చూస్తే కనుక వామ్మో, మూవీ అయితే అన్బిలీవబుల్. యాక్చువల్గా నవ్వేడేస్ ఏమవుతుందంటే, చాలామంది విఎఫ్ఎక్స్ మేకింగ్ విషయంలో చాలా తేడా కొట్టేస్తుంది. కొన్ని కోట్లు 100 కోట్లు పెట్టినా సరే ఆ వర్క్ స్క్రీన్ మీద కనిపిస్తలేదు. బట్ జస్ట్ 30 crores రేంజ్లోనే విఎఫ్ఎక్స్తో అమాంతం పెంచేశారు. ఈక్వల్ టు కల్కి మూవీలో చేసి చూపించారు. ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ డిఓపి కమ్ నన్ అదర్ దెన్ కార్తీక్ ఘట్టంనేని. ఇప్పుడు మరి మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవడం ప్రభాస్ గారి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. అదైతే గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మూవీ మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక 20 minutes 30 minutes స్లోగానే రన్ అవుతుంది. వన్స్ మూవీ మెయిన్ కంటెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఆ మూవీ స్టోరీ పరిగెడుతుంది. మనకి మూవీ ఒక సూపర్ హీరో మూవీని బాగా తెలుస్తుంది. మన మూవీ హీరో తేజ సజ్జా యాజ్ వేద, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఆఫ్ హిస్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మూవీ మెయిన్ ప్లాట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ద మెయిన్ క్యారెక్టర్ ఈజ్ శ్రేయ శరణ్ గారు. హీరోకి మదర్ క్యారెక్టర్గా ప్లే చేశారు. ఆవిడ క్యారెక్టర్ అయితే అన్బిలీవబుల్. మెయిన్ ప్లాట్ మొత్తం కూడా ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆవిడ క్యారెక్టర్ వచ్చేసి అంబిక. ఈ క్యారెక్టర్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ గారు చాలా డెప్త్గా ఇంటెన్సిటివ్గా ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నారు. నాకు పర్సనల్గా బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఈ అంబిక క్యారెక్టర్కి విలన్ అయిన బ్లాక్ స్వాడ్కి మంచి ప్లాట్ పాయింట్ కనెక్ట్ చేసుకునే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరోకి విలన్కి మధ్య ఫేస్ టు ఫేస్ ఫైటింగ్స్ ఏమీ ఉండవు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో మిరాయిని ఏ విధంగా రీచ్ అయ్యారో బాగా చూపించారు. ఇంక ఇంటర్వల్ బ్లాక్ అయితే కనుక అవుట్ స్టాండింగ్ సూపర్బ్ విజువల్స్తో మెంటల్ లేపర్. మూవీ మెయిన్ ప్లాట్ అందరికీ రివీల్ అయిపోయింది అనుకుంటున్నాను. ఈ మూవీ ప్లాట్ మొత్తం కూడా అశోకుడు క్రియేట్ చేసిన 9 గ్రంథాల మీద మూవీ రన్ అవుతూ ఉంటుంది. విలన్ బ్లాక్ స్వాడ్ ఆ 9 booksని తను వశపరచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వన్స్ హీ గెట్స్ ద బుక్ హీ విల్ బికమ్ మార్టల్. ఆ 9 booksని విలన్ బ్లాక్ స్వాడ్ చేజిక్కించుకున్నాడా లేదా అనేది మనము సెకండ్ హాఫ్లో చూస్తాం. కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, తేజ సజ్జా ఆఫ్టర్ హనుమాన్ ఇచ్చి పడేశాడు. యాక్చువల్గా మూవీకి కావాల్సిన ఎమోషన్, స్లైట్ కామెడీ అతను స్క్రీన్ ప్రజెన్స్తో బాగానే చేశాడని చెప్పొచ్చు. కమింగ్ టు బ్లాక్ స్వాడ్, అసలు మనము ఇన్ని రోజులు ఈయన్ని ఎలా మిస్ అయ్యామనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఒక క్యారెక్టర్కి ఎన్ని షేడ్లు కావాలో అన్ని షేడ్లు చూపిస్తాడు ఆయన. రీసెంట్గా ఫేవరెట్ అయిన హీరోల్లో అతను ఒకడు. నన్ అదర్ దాన్ మంచు మనోజ్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, వాట్ ఏ కమ్ బ్యాక్. వితౌట్ హిమ్ మిరాయి వీ కెనాట్ ఇమాజిన్. ప్రతి ఫ్రేమ్లోనూ ఇరక్కుమ్మేశారు ఆయన. మంచు మనోజ్ గారు బ్లాక్ స్వాడ్ క్యారెక్టర్లో బీభత్సంగా ఇన్వాల్వ్ అయ్యి తను ఈవెన్లెస్ని బాగా పోర్ట్రేట్ చేశారు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే కొన్ని సీన్లో హీరో తేజ సజ్జని కూడా మనోజ్ గారు కొంచెం డామినేట్ చేశారు అనిపించింది నాకు. అండ్ అదర్ క్యారెక్టర్స్కి వచ్చేసరికి జగపతి బాబు గారు చాలా బాగా యాక్ట్ చేశారు. హీ డిడ్ ఈస్ బెస్ట్. గెటప్ సీన్ గారి టైమింగ్ ఓకే. హీరోయిన్ రితికా నాయక్ డీసెంట్ ఇన్ హర్ క్యారెక్టర్. ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ దిస్ మూవీ అలాట్. ఇంకా చెబితే కనుక స్పాయిలర్ అవుతుంది. ఫైనల్ వెరిడిక్ట్ ఆఫ్ ద మూవీ ఏంటి భయ్యా, ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో మూవీ కలెక్షన్ కొల్లగొడుతుంది. సో దట్స్ ఇట్ గై ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.